ఎప్పుడైనా అప్లికేషన్ లేదా మైక్రో సర్వీసు స్టేజింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ క్రాష్ అవ్వడం లేదంటే రీస్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో కాఫ్కా ప్రీవియస్గా ఎంతవరకు అయితే ప్రాసెస్ చేసిందో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఎలా ప్రాసెస్ చేయగలుగుతుంది, కాఫ్కా అది ఎలా గుర్తుపెట్టుకుంటుంది, మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? అది కూడా డేటా లాస్ అవ్వకుండా, డూప్లికేట్ రిక్వెస్ట్ సెండ్ చేయకుండా. ద రీజన్ ఈజ్ ద పవర్ఫుల్ కాన్సెప్ట్స్ ఇన్ కాఫ్కా. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాఫ్కాలో ఆఫ్సెట్ అంటే ఏమిటి, కన్జ్యూమర్ గ్రూప్, రిప్లికేషన్ ఫ్యాక్టర్, అలాగే కమిట్ అంటే ఏమిటి, ల్యాగ్ అంటే ఏమిటి, రీబ్యాలెన్సింగ్ అంటే ఏమిటో, రిటెన్షన్ పాలసీ అంటే ఏమిటో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా డిస్కస్ చేద్దాం. మనకి కాఫ్కాలో ఆఫ్సెట్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లు మనకి ప్రొడ్యూసర్సు, టాపిక్లో పార్టిషన్స్, అలాగే కన్జ్యూమర్స్ ఉంటాయన్నమాట. సో మనకి ప్రొడ్యూసర్స్ కంటిన్యూస్గా మెసేజెస్ పుష్ చేస్తాయి. టాపిక్లో ఉన్న పార్టిషన్స్లోకి కంటిన్యూస్గా మెసేజ్లు పుష్ చేస్తాయి. ఈ ప్రతి మెసేజ్కి కాఫ్కా అనేది ఒక నెంబర్ అసైన్ చేస్తుంది. దాన్నే మనం ఆఫ్సెట్ అంటాం. ఈ నెంబరు ఇంక్రిమెంటల్గా అసైన్ చేస్తుంది. ఫస్ట్ మెసేజ్ 0, దెన్ 1, దెన్ 2, 3, 4, 5, 6, 1 అలాగా మెసేజెస్కి నెంబర్స్ అనేవి కాఫ్కా అసైన్ చేస్తుంది. దాన్ని మనం ఆఫ్సెట్ అంటాం. ఈ ఆఫ్సెట్ బేస్ చేసుకొని కాఫ్కా కన్జ్యూమర్ ఎంతవరకు ప్రాసెస్ చేస్తుంది, ఎంతవరకు కన్జ్యూమ్ చేసుకుందో గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా అప్లికేషన్స్ క్రాష్ అయినప్పుడు లేదా రీస్టార్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి వాటిని ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటుంది. అయితే కాఫ్కా ఇది డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోలేదు. దానికి మనం ప్రొడ్యూసర్స్ కమిట్ చేయాలన్నమాట. సో ప్రొడ్యూసర్స్ కమిట్ చేసినప్పుడు కాఫ్కా ఇంటర్నల్గా ఆఫ్సెట్ని స్టోర్ చేసుకొని సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైనా అప్లికేషన్స్ డౌన్ అయినప్పుడు, రీస్టార్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది అనమాట. అయితే మనకి కమిట్స్ టూ టైప్స్ ఉంటాయి అనమాట. వన్ ఈజ్ డిఫాల్ట్ కమిట్, రెండోది మాన్యువల్ కమిట్. డిఫాల్ట్ కమిట్ అంటే కాఫ్కా డిఫాల్ట్గా ఎవ్రీ 5 సెకండ్స్కి కమిట్ చేస్తుంది. సో దీనివల్ల ఒక రిస్క్ ఉందన్నమాట. మనము సక్సెస్ఫుల్గా కన్జ్యూమ్ చేసిన మెసేజెస్ని సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేస్తామో లేదా అని సంబంధం లేకుండా డిఫాల్ట్గా కమిట్ చేయడం వల్ల మనకి డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే మాన్యువల్ కమిట్ అనేది ఎలా చేస్తామంటే కన్జ్యూమర్ మెసేజ్ ప్రాసెస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఆ కన్జ్యూమ్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత కమిట్ చేయడం వల్ల సో కాఫ్కా ఆఫ్సెట్ని స్టోర్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం మనం డేటా లాస్ లేకుండా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆఫ్సెట్ అనేది మెసేజ్కి ఇచ్చే ఒక నెంబరు. సో కమిట్ చేయడం వల్ల కాఫ్కా అనేది ఇంటర్నల్గా ఆ ఆఫ్సెట్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ల్యాగ్ అంటే ఏమిటి? ల్యాగ్ అంటే మనకి ప్రొడ్యూసర్స్ కంటిన్యూస్గా పార్టిషన్ మెసేజ్ పుష్ చేస్తాయి, కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసుకుంటా. అయితే ఇంకా కన్జ్యూమర్ పార్టిషన్లో మెసేజ్ కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేస్తాయి కదా, ఇంకా క్యూలో ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ప్రాసెస్ చేయాల్సిన మెసేజెస్ క్యూలో ఇంకా ఎన్ని ఉన్నాయి. సో ఈ క్యూలో ఉన్న వాటిని మనము ల్యాగ్ అంటాం అనమాట. ఓకే, తర్వాత మనకి రీబ్యాలెన్సింగ్. ఓకే, రీబ్యాలెన్సింగ్ అంటే ఏమిటి? సో రీబ్యాలెన్సింగ్ అంటే ముందు మనం ఒకసారి రిటెన్షన్ పాలసీ ఒకసారి చూద్దాం. రిటెన్షన్ పాలసీ అంటే ఏమిటి? సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లు ప్రొడ్యూసర్స్ కాఫ్కా టాపిక్లోకి పార్టిషన్లో మెసేజ్ పుష్ చేస్తూ ఉన్నాయి కదా. వన్స్ వీటిని రీడ్ చేసి కన్జ్యూమ్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత ఈ కాఫ్కాలో మెసేజెస్ ఈ రిక్వెస్ట్స్ అనేవి కాఫ్కా డిలీట్ చేస్తుందా అంటే డిలీట్ చేయదు. సో ఎందుకు చేయదు అంటే మీరు రీడ్ చేసినా సరే, మీరు సక్సెస్ఫుల్గా కమిట్ చేసినా సరే కాఫ్కా అనేది వాటిని డిలీట్ చేయదనమాట. ఎప్పుడు డిలీట్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద రిటెన్షన్ పాలసీ. సో రిటెన్షన్ పాలసీ అంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ ద టైము, బేస్డ్ ఆన్ ద సైజు, మెమరీ సైజ్ అనమాట. సో ఆ రిటెన్షన్ పాలసీ బేస్ చేసుకొని వన్స్ ఆ టైం రీచ్ అయినప్పుడు లేదా ఆ మెమరీ సైజ్ రీచ్ అయినప్పుడు కాఫ్కా ఈ మెసేజెస్ని క్లీన్ చేయడం లేదా డేటాని డిలీట్ చేయడం చేస్తూ ఉంటుంది. అయితే నౌ కన్జ్యూమర్ గ్రూప్ అంటే ఏమిటి? సో మీకు అర్థమైంది కదా, రిటెన్షన్ పాలసీ అంటే కాఫ్కాలో మెసేజెస్ ఎప్పుడు క్లియర్ చేయాలో చెప్పేది రిటెన్షన్ పాలసీ. ఓకే, సో అది 7 days కావచ్చు, 12 days కావచ్చు, లేకపోతే టైం వచ్చేసి మెమరీ వచ్చేసి 1 GB కావచ్చు, 10 GB కావచ్చు. బేస్డ్ ఆన్ ద రిటెన్షన్ పాలసీ కాఫ్కా అనేది ఇంటర్నల్గా క్లీన్ చేసుకుంటుంది.
అంటిల్ దెన్ మనకు ఆ డేటా అలాగే కాఫ్కాలో ఉంటుందన్నమాట. ఓకే, నా కన్జ్యూమర్ గ్రూప్ అంటే ఏమిటి? సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. ఇది రియల్ టైంలో ఈ ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ వాడతాం అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక 2-3 మినిట్స్లో. కన్జ్యూమర్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టీషన్స్ ఉన్నాయి, టాపిక్లో ఒక 3 పార్టీషన్స్ ఉన్నాయి, దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్స్ మన రియల్ టైంలో ఏం చేస్తాము, స్టేజింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ ఏం చేస్తాం, ఒక అప్లికేషన్ని మల్టిపుల్ పార్ట్స్గా స్పిన్అప్ చేస్తాం. అంటే సేమ్ అప్లికేషన్ని మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తాం, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, లేకపోతే మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ 2-3 ఇన్స్టాన్స్, అంటే సేమ్ అప్లికేషన్ని మనం మల్టిపుల్ పార్ట్స్గా డిప్లాయ్ చేస్తాం, స్పిన్అప్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఆర్డర్ ప్రాసెసర్ అనే ఒక అప్లికేషను నాకు వచ్చిన ఆర్డర్స్ని, సో ప్రొడ్యూసర్ వచ్చేసి వచ్చిన ఆర్డర్స్ మొత్తాన్ని కాఫ్కాలోకి పుష్ చేస్తూ ఉందన్నమాట. సో నా ఆర్డర్ ప్రాసెసరు ఈ టాపిక్లోంచి మెసేజ్ని రీడ్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తూ ఉంది. సో నా ఈ ఆర్డర్ ప్రాసెసర్ వచ్చేసి నాకు 3 పార్ట్స్ ఉన్నాయి, అంటే మనం 3 కన్జ్యూమర్స్గా చెప్పుకోవచ్చు. సో కాఫ్కా ఇప్పుడు ఏం చేస్తుంది, నాకు మన టాపిక్లో వచ్చేసి 3 పార్టీషన్స్ ఉన్నాయి, కన్జ్యూమర్లో వచ్చేసి నాకు 3 కన్జ్యూమర్స్ ఉన్నాయి. ఇది ఒక గ్రూప్ అనమాట, కన్జ్యూమర్ గ్రూప్. ఈ కన్జ్యూమర్లో నాకు 3 కన్జ్యూమర్స్ ఉన్నాయి. కాఫ్కా డిఫాల్ట్గా ఏం చేస్తుంది, ఈచ్ పార్టీషన్ని ఈచ్ కన్జ్యూమర్కి అసైన్ చేస్తుంది అనమాట. ఓకే, 3 పార్టీషన్స్ 3 కన్జ్యూమర్కి అసైన్ అయ్యి ప్యారలల్గా ప్రతి కన్జ్యూమరు ప్రతి పార్టీషన్లో మెసేజ్ని ప్యారల్గా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఒకే పనిని ఇవి షేర్ చేసుకుంటూ ఉంటాయన్నమాట ఈ కన్జ్యూమర్ గ్రూప్లో ఉన్న కన్జ్యూమర్స్ అన్నీ. ఓకే, ఒక పనిని ఒకరు చేయకుండా 3 మెంబర్స్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 పార్టీషన్స్ ఉన్నాయి, అలాగే 3 కన్జ్యూమర్స్ ఉన్నారు, కాబట్టి ఒక్కో పార్టీషన్కి ఒక కన్జ్యూమర్ని అసైన్ చేసాము. అలా కాకుండా నాకు వచ్చేసి 3 పార్టీషన్స్ ఉన్నాయి, నాకు 2 కన్జ్యూమర్సే ఉన్నాయి ఆ గ్రూప్లో. సో ఇలాంటప్పుడు కాఫ్కా ఎలా హ్యాండిల్ చేస్తుంది? సో అప్పుడు కాఫ్కా ఏం చేస్తుందంటే ఏదైనా ఒక కన్జ్యూమర్కి 2 పార్టీషన్ అసైన్ చేస్తుంది, ఒక కన్జ్యూమర్కి ఒక పార్టీషన్ అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ 1కి పార్టీషన్ 1, పార్టీషన్ 2, కన్జ్యూమర్ 2కి పార్టీషన్ 3ని అసైన్ చేస్తుంది అనమాట. దీన్నే రీబ్యాలెన్సింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే నాకు 3 కన్జ్యూమర్స్ ఉన్నాయి, 2 పార్టీషన్స్ ఉన్నాయనుకోండి, ఈ కేసులో ఎలా జరుగుతుంది, కాఫ్కాలో ఒక రూల్ ఉంది మనకి, ఒక పార్టీషన్కి ఒక కన్జ్యూమర్ మాత్రమే ఉండాలి. ఓకే, ఒక పార్టీషన్కి 2 కన్జ్యూమర్స్ ఉండకూడదు. సో నాకు 2 పార్టీషన్సే ఉన్నాయి, 3 కన్జ్యూమర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తుంది కాఫ్కా, ఈచ్ పార్టీషన్ని ఈచ్ కన్జ్యూమర్కి అసైన్ చేస్తుంది. ఆ మిగిలిన థర్డ్ కన్జ్యూమర్ వచ్చేసి ఐడియల్గా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక పార్టీషన్, ఏదైనా ఒక కన్జ్యూమరు క్రాష్ అయినప్పుడు సో కాఫ్కా రీబ్యాలెన్స్ చేసి ఏదైతే క్రాష్ అయిన దానికి అసైన్ ఉన్న పార్టీషన్ ఏదైతే ఉందో దాన్ని మిగిలిన మనకి ఏదో ఎక్స్ట్రా ఉన్న కన్జ్యూమర్ ఏదైతే ఉందో దానికి అసైన్ చేస్తుంది అనమాట. దీనే మనం కాఫ్కాలో రీబ్యాలెన్సింగ్ అంటాం అనమాట. ఇది కాఫ్కా డిఫాల్ట్గా ఇంటర్నల్గా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, నా మనం ఆఫ్సెట్ అంటే ఏంటో చూసాము, కమిట్ చూసాము, ల్యాగ్ అంటే ఏంటో చూసాము. ఓకే, తర్వాత కన్జ్యూమర్ గ్రూప్ చూసాము. కన్జ్యూమర్ గ్రూప్ అంటే ఒక సింగిల్ కన్జ్యూమర్లో మనకి మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఉంటాయన్నమాట, ఈ వర్క్ని షేర్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. అలాగే రీబ్యాలెన్సింగ్ చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ నాకు మోర్ దెన్ 1 ఉంటే, 2 కన్జ్యూమర్ గ్రూప్స్ ఉంటే, 3 కన్జ్యూమర్ గ్రూప్స్ ఉంటే, కాఫ్కాలో సేమ్ టాపిక్ని నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్ గ్రూప్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు అనమాట. మనకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే, సో అప్పుడు కాఫ్కా ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు రియల్ టైంలో ఇలాంటి సినారియో ఎప్పుడు అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తున్నాయి టాపిక్లోకి, ఈ ఆర్డర్స్ నేను ప్రాసెస్ చేయాలి. అలాగే నాకు సోన్స్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఆ రెస్పెక్టివ్ వెండర్కి కానీ కస్టమర్కి నేను మెసేజెస్ లేకపోతే నోటిఫికేషన్ సెండ్ చేయాలి, ఈమెయిల్ సెండ్ చేయాలి. లేకపోతే ఆర్డర్ అనలిటిక్స్ అని చెప్పేసి ఒక మైక్రో సర్వీస్ ఉంది, ఇది వచ్చిన ఆర్డర్ని అనలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, నాకు ఆర్డర్ అనలిటిక్స్ ఒక గ్రూపు, ఆర్డర్ ప్రాసెసర్ ఒక గ్రూపు, నోటిఫికేషన్ మేనేజ్మెంట్ ఒక గ్రూపు. సో నాకు వచ్చిన ఈ రిక్వెస్ట్ని నేను 3 గ్రూప్స్కి సప్లై చేయాలి. సేమ్ రిక్వెస్ట్ని, సేమ్ మెసేజ్ని అన్ని గ్రూప్స్కి ఇవ్వాలన్నమాట.
ఇప్పుడు ఏమైంది, సేమ్ టాపిక్ మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు కాఫ్కా ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే సేమ్ మెసేజ్ అన్ని గ్రూప్స్కి కన్జ్యూమ్ అవుతున్నమాట, అన్ని గ్రూప్స్ సేమ్ మెసేజ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో అంటే సింగిల్ మెసేజ్ని మనము మల్టిపుల్ సర్వీసెస్కి సప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఈ కాఫ్కా ఆఫ్సెట్ ఎలా వర్క్ అవుతుందంటే, మనకి ప్రీవియస్గా ఏమనుకున్నాము, కాఫ్కా ఆఫ్సెట్ అనేది కన్జ్యూమర్స్ మెయింటైన్ చేయాలి. సో కన్జ్యూమర్ ఎప్పుడైతే కమిట్ చేస్తుందో కాఫ్కా ఇంటర్నల్గా స్టోర్ చేసుకుంటుంది ఆ కన్జ్యూమర్కి ఏ ఆఫ్సెట్ అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఈచ్ గ్రూపులో ఉన్న కన్జ్యూమరు ఆఫ్సెట్స్ అనేవి సపరేట్గా ట్రాక్ అవుతాయి, ఇండిపెండెంట్గా ట్రాక్ అవుతాయి, ఒకదానికి సంబంధం ఉండదు. సో మనకి ఈ టాపిక్లో వచ్చే ప్రతి మెసేజ్ ప్రతి గ్రూప్కి వెళ్తుంది అనమాట, అంటే ప్రతి గ్రూప్ ఈ మెసేజ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయన్నమాట. ఓకే, సో అంటే ఏ గ్రూప్కి ఆ గ్రూపే వన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత కమిట్ చేస్తాయి. కాఫ్కా ఇంటర్నల్గా ఏం చేస్తుంది, ఈ ప్రతి గ్రూప్కి సపరేట్గా ఆఫ్సెట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏ ప్రాబ్లం లేదు మనకి. సో ఓకే, సో ఆ విధంగా మనకి రియల్ టైంలో సేమ్ మెసేజ్ని మనం మల్టిపుల్ సిస్టమ్ సప్లై చేయాలనుకున్నప్పుడు ఈ కాఫ్కా కన్జ్యూమర్ గ్రూప్ కాన్సెప్ట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నౌ రిప్లికేషన్ ఫ్యాక్టర్, ఇది చాలా పవర్ఫుల్. మనకి డేటా లాస్ అవ్వకుండా బ్యాక్ బోన్గా మనకు సపోర్ట్ చేసేది ఈ రిప్లికేషన్ ఫ్యాక్టరే. మనం ఎప్పుడైనా సరే కాఫ్కా టాపిక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనము రిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా మెన్షన్ చేస్తాం. అంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ 3 మెన్షన్ చేశారనుకోండి, మనకి ఈ కాఫ్కా ఈ పార్టిషన్స్ ఈ డేటా సెట్ అనేవి 3 డిఫరెంట్ బ్రోకర్స్లో సేవ్ అవుతాయి అన్నమాట. సో దాంట్లో ఒకదాన్ని లీడర్ అంటాము, మిగతా వాటిని మనం ఫాలోవర్స్ అంటాము. సో మీరు 3 రిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇస్తే 1 ఈజ్ లీడర్, 2 రిమైనింగ్ 2 వచ్చేసి ఫాలోవర్స్. మీరు 4 ఇచ్చారనుకోండి, 1 లీడర్ 3 ఫాలోవర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రొడ్యూసర్స్ మెసేజెస్ని లీడర్కే పుష్ చేస్తూ ఉంటాయి. సో లీడర్కి వచ్చిన ప్రతి మెసేజ్ ప్రతి డేటా మనకి ఇంక్లూడింగ్ ఆఫ్సెట్తో పాటు కన్జ్యూమరు కమిట్ చేసే ఆఫ్సెట్తో కలిపి ప్రొడ్యూసర్ పుష్ చేసే డేటా ప్రతి ఒక్కటి ఫాలోవర్స్లో కాపీ అవుతుంది, సింక్ అవుతుంది అనమాట. దీనివల్ల హెల్ప్ ఏంటి, ఫ్యూచర్లో లీడర్ క్రాష్ అయింది అనుకోండి, ఒక బ్రోకర్ క్రాష్ అయిపోయింది, సో వెంటనే ఈ ఫాలోవర్లో ఒకటి లీడర్గా ఎలక్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక ఫాలోవర్ లీడర్ అవుతుంది, లీడర్ అయ్యి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా, ఎందుకంటే లీడర్లో ఉన్న డేటా అంతా ఆ ఫాలోవర్లో ఉంది, ఈ కన్జ్యూమర్ ఏ ఆఫ్సెట్ వరకు స్టోర్ చేసుకుందో కూడా ఈ ఫాలోవర్లో సింక్ అవుతుంది. కాబట్టి ఈ వెంటనే వాళ్ళ లీడర్కి ఎలక్ట్ అయ్యి మనకి ఎగ్జాక్ట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి డేటా లాస్ అవ్వకుండా మనకి బ్యాక్ బోన్ లాగా ఈ రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకసారి చూస్తే ఆఫ్సెట్ అనేది మెసేజ్కి నెంబర్ ఇస్తుంది, కమిట్ అనేది ఆ ఆఫ్సెట్ని స్టోర్ చేస్తుంది, ల్యాగ్ అనేది ఇంకా క్యూలో ఎన్ని మెసేజెస్ ఇంకా క్యూలో మనం ప్రాసెస్ చేయాల్సి ఉన్నాయో ల్యాగ్ అనేది చెప్తుంది. తర్వాత రిటెన్షన్ పాలసీ వచ్చేసి ఈ మెసేజ్ని ఎప్పుడు క్లెయిమ్ చేయాలో చెప్తుంది. తర్వాత కన్జ్యూమర్ గ్రూప్స్, సో కన్జ్యూమర్ గ్రూప్ వల్ల ప్యారలల్గా మెసేజ్ని ప్రాసెస్ చేయొచ్చు, త్రూపుట్ పెంచవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ మెసేజ్ని వర్క్లోని షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా సో సేమ్ మెసేజ్ని మనము మల్టిపుల్ సిస్టమ్స్కి మనము సెండ్ చేయాలనుకున్నప్పుడు, సేమ్ రిక్వెస్ట్ని మల్టిపుల్ సర్వీసెస్కి మనం సప్లై చేయాలనుకున్నప్పుడు ఈ కన్జ్యూమర్ గ్రూప్ కాన్సెప్ట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాగే రీబ్యాలెన్సింగ్ అనేది ఏదైనా పార్ట్స్ యాడ్ అవుతున్నప్పుడు, లేదంటే పార్ట్స్ అక్కడి నుంచి క్రాష్ అయ్యి పార్ట్స్ పోతున్నప్పుడు, లేదంటే ఎక్స్ట్రాగా మనకి పార్టిషన్స్ యాడ్ అవుతున్నప్పుడు ఈ రీబ్యాలెన్సింగ్ అనేది కాఫ్కా రీబ్యాలెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగే రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి డేటా కాపీస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట, లీడర్ ఫాలోవర్స్ లాగా. సో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా బ్రోకర్ క్రాష్ అయిపోతే మనకి వెంటనే ఒక కాపీ మనకి రెడీగా ఉంటుంది కాబట్టి ఈ వెంటనే లీడర్కి ఎలక్ట్ అయ్యి మనకి ప్రాసెస్లో ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా మనకి కీప్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు చూసారు కదా, సో బిహైండ్ ద సీన్స్ ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయము. ఓకే, సో ఈ కమిట్స్ ఇవి కొన్ని మాత్రమే మనము మన కోడ్ రాసేటప్పుడు మనము ప్రొడ్యూసర్స్లో కన్జ్యూమర్స్లో మనం చిన్న కొన్ని కాన్ఫిగ్ క్లాసెస్ లేదంటే కాన్ఫిగరేషన్స్లో మనం కొన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేస్తాం తప్పితే
ఈ రిటెన్షన్ పాలసీస్ ఇవన్నీ మెన్షన్ చేస్తాము. సో ఇవంతా బిహైండ్ ద సీను కాఫ్కానే మనకి మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ప్రొడక్షన్లో కానీ స్టేజింగ్లో కానీ మనకి బిహైండ్ ద మైక్రో సర్వీసెస్ కాఫ్కా అనేది స్మూత్గా మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, అది మ్యాజిక్ కాదు, అది ఒక డిజైన్, ప్రాపర్ డిజైన్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు చాలా డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.